ఐ లవ్ యూ. ఎక్కువగా రిక్వెస్ట్ చేసే బ్లౌజ్ కటింగ్ వచ్చేసి 40 సైజు. ఈ పెద్ద బ్లౌజ్లో వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో కానీ అందరూ అడుగుతున్నారు సిస్టర్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లూజు లెంత్ అనేది ఈ విధంగా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 24 ఇంచెస్, అంటే దీంట్లో సగం 12 ఇంచెస్. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్. దీన్ని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను 17 ఇంచెస్కి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ని నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్లో కొలతలు మొత్తం మనం ఒక పేపర్ పైన అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్ అయితే మనం రెడీ చేసుకుంటే మళ్ళీ బ్లౌజ్లు వచ్చినా సరే ఈ పేపర్ వేసి మనం ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలనేది మన వీడియోలో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. లేదా మీకు ఏమైనా అర్థం కాలేదంటే మన వీడియోలో ఒక కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ పేపర్ వేసి ఆర్మ్ హోల్ని మనం యాజ్ డీజ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడుతునైతే మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కొలత ఆల్రెడీ బ్లౌజు పేపర్లో అయితే వచ్చేస్తుంది కాబట్టి ఈ 2 కొలతలు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. దీని తర్వాత మనకి బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్లో లేనిది ఏంటంటే బ్యాక్ సైడు డాట్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత నెక్ లెంత్ కింది నుంచి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి మనం మార్కింగ్ చేసుకున్న నెక్ విడ్త్కి ఒక షేప్ అయితే డ్రా చేసుకున్నాను, బాక్స్ షేప్ని. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా బ్లౌజు నెక్ లెంత్ని ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేస్తే కనుక మనకి బ్లౌజ్ ఎంత డీప్లో ఉంది, ఎంత విడ్త్లో ఉంది అనేది ఎగ్జాక్ట్గా అనేది మనకి బ్లౌజు నెక్ వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసిన విధానంగా మొత్తం పీస్ని అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఈ పేపర్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుందా అనేది చూసుకొని ప్లేస్ చేయడమే. అయితే ఎక్కడ మనకి ప్లేస్ చేస్తే క్లాత్ అనేది మనకు సేవ్ అవుతుందో చూసి ప్లేస్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి షోల్డర్ సైడ్ ఇట్లా రివర్స్ తిప్పి వేసుకుంటే కనుక మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో చూపించిన ప్రకారంగా క్లాత్ని అయితే మనం ప్లేస్ చేసుకుంటే కనుక క్లాత్ ఎంత పెద్ద సైజ్ అయినా సరే మనం క్లియర్గా మంచిగా కరెక్ట్గా అనేది మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం మనకి చాలా ఈజీగా ఎంత పెద్ద బ్లౌజ్నైనా సరే మనం పెద్ద సైజ్ బ్లౌజ్నైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా పేపర్ వేసుకొని యాజ్ డీజ్గా మనం కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ పేపర్లో మనం ఈ టక్స్ ఇచ్చుకుంటాం కాబట్టి డాట్స్ కోసం ఈ విధంగానే క్లాత్కి కూడా యాజ్ డీజ్గా టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈ అంచు ఉన్న దగ్గర మిగిలిన క్లాత్లో నేను బ్యాక్ బెల్ట్ షేప్కి అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకొని పెట్టుకుంటే బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. మనకి 40 సైజు బ్లౌజ్ తీసుకునేటప్పుడు అంతకన్నా ఎక్కువ పెద్ద సైజు బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా అయితే హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేస్తే ఎక్కువగా జాయింట్స్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు జాయింట్స్ లేకుండా మీకు బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు కరెక్ట్గా మనం పీసెస్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనం నిలువులో కాకుండా ఇలా మనం మడత వేసుకుంటే కనుక మనకి హ్యాండ్స్కి జాయింట్ పడకుండా మనకి హ్యాండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. 11 ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ని ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్కి ఎంత లూజ్ ఉందో ఖర్చుతో సహా నేను మార్కింగ్ చేశాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 8 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. చూడండి, ఇక్కడ డౌన్కి హ్యాండ్ లెంత్కి నేను ఒక షేప్ డ్రా చేసుకున్నాను. హ్యాండ్ షేప్ని ఈ విధానంగా నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది మనకి జాయింట్స్ పడకుండా లూజు చాలా బాగా ఖర్చు అనేది వస్తుంది, సైడ్ జాయింట్స్ పడకుండా అయితే ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి ఈజీ ప్రాసెస్లో అనేది హ్యాండ్ కొలతలకి అతుకులు పడకుండా మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. మధ్యలో అయితే ఒక టక్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్కి గుర్తుగా ఉండడానికి మిడిల్ పార్ట్లో. ఇప్పుడు హ్యాండ్ని లోతుని అనేది నేను తీసుకుంటున్నాను. పైనుంచి 1.5 ఇంచు, ఇది పెద్ద సైజు కాబట్టి 2 ఇంచులకి నేను మార్కింగ్ చేశాను. కింది నుంచి 2 ఇంచులకి ఖర్చుకి మార్కింగ్ చేసి మధ్యలో మిగిలిన 8 ఇంచెస్ని 4 ఇంచుకి మధ్యలో
ఒక మార్కింగ్ చేసి ఇక్కడ 3/4 ఇంచుకి మార్కింగ్ చేసిన తర్వాత ఈ 3/4 ఇంచుని ఈ మధ్యలో అటు ఇటు ఉన్న ఈ మార్కింగ్ని కలుపుతూ నేనైతే లోతు కట్ చేసుకున్నాను. చూడండి, లోతు కూడా ఈజీగా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ కొలత కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక ఐడియా కోసం అనేది ఒక బ్లౌజ్ పీస్ని అయితే వేసి నేను ఒరిజినల్ పీస్ని కట్ చేపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసింది 3 లైనింగ్ క్లాత్లు అనమాట. 3 బ్లౌజ్ పీసెస్ కట్ చేస్తే కనుక ఈ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను షాంపిల్గా ఒక్క బ్లౌజ్ పీస్ని వేసి ఒరిజినల్ పీస్ని వేసి అయితే లైనింగ్ని కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇంకా మిగతాయి కూడా కావాలి సిస్టర్. ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ఒక్కొక్క విధానంగా వస్తుంది కదా, అంచులు ఉంటాయి, కొన్ని అంచులు లేనివి ఉంటాయి. మేము ఏ విధంగా కట్ చేసుకోవాలి అని డౌట్ ఉన్నవారైతే మన వీడియోకి కామెంట్ చేయండి. నేను అవి కూడా మీకు కటింగ్ విధానం అయితే చూపిస్తాను. ఏదున్నా సరే ఫీల్ ఫ్రీ అండి, మంచిగా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఈజీ టిప్స్తో సహా కటింగ్లు స్టిచ్చింగ్లు చూపిస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. చూడండి, నేను హ్యాండ్స్ అయితే అంచున్న దాన్ని తీసేసాను. మనకి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి అక్కడ సైడ్ జాయింట్స్ ఒరిజినల్ క్లాత్కి అయితే పడతాయి. ఇప్పుడు దాని తర్వాత ఫ్లవర్స్ ఎటు ఉన్నదో చూసుకోవాలి. ఫ్లవర్స్ నిలువుగా ఉండి మంచి కరెక్ట్ షేప్లో ఉన్న దగ్గర మనకు బ్యాక్ పార్ట్ వేసుకొని అయితే తీసేసాను, కట్ చేశాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కి ఫ్లవర్స్ స్ట్రైట్గా రావండి, ఎందుకంటే మనం క్రాస్ కట్ని యూజ్ చేస్తాం కాబట్టి. ఈ నార్మల్ కటింగ్ అయితే స్ట్రైట్ కట్ అయితే ఫ్లవర్స్ మనకి యాజ్ ఇట్ ఈస్గా నిలబడినట్టు వస్తాయి ఇందులో కనబడ్డ ఫ్లవర్స్. కానీ మనం క్రాస్ కట్ కాబట్టి కొంచెం క్రాస్గా అనేది ఫ్లవర్స్ వస్తాయి. ఈ విధంగా వేసి క్రాస్ కటింగ్ని కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఎందుకంటే ఫ్లవర్స్ అయితే స్ట్రైట్గానే రావాలి అక్క, మాకు ఎలాగా లుక్ ఉండదు కదా అనుకుంటే మాత్రం ఒరిజినల్ పీస్ని మాత్రం స్ట్రైట్ కట్ తీసేసుకోవాలి. అప్పుడు మీకు ఫ్లవర్స్ మంచి షేప్ వస్తుంది. క్రాస్ కట్లో అయితే ఫ్లవర్స్ క్రాస్గానే వస్తాయండి. ఇది మాత్రం ఒకసారి మీరు చూసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్లో అనేది షేప్ బెల్ట్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఒరిజినల్ షేప్ బెల్ట్, ఎక్స్ట్రా షేప్ బెల్ట్స్ లైనింగ్ క్లాత్లో తీసుకుంటాను. ఇప్పుడు మనకి పై వైపున వేసే ఒరిజినల్ షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అన్నీ రెడీ అయిపోయాయి ఎంతో ఈజీగా. ఇంకా క్లాత్ కూడా మనకి ఎక్స్ట్రా మిగిలింది. చూసారు కదా ఎంత ఈజీగా కటింగ్ విధానం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.